హాయ్ హలో నమస్తే ఐ యామ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. మనం ఇవాళ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. మనకి విద్యా దృక్పథాలకు సంబంధించిన మొత్తం కంటెంట్ అంతా మీకు ఎస్జిటి పిఐఈ అనే ప్లేలిస్ట్లో దొరుకుతుంది. సో 1 by 1 నేను పార్ట్ ప్రకారం పెడుతూ వచ్చాను. దీంతోపాటు నెక్స్ట్ వీక్ నుంచి మనం తెలుగు, ఇంగ్లీష్, సోషల్ సైన్సెస్ అండ్ టీచింగ్ మెథడాలజీని కూడా కంటిన్యూస్గా చెప్పుకుందాం. సో దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది మనం డిఎస్సిలో తీసుకోవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా, ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఎర్లీ బర్డ్ కెన్ విన్ ద రేస్. అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా ఈజీ అయిపోతుంది మనకు ప్రాసెస్. సో ఎర్లీ బర్డే మనకి తొందరగా విన్ అయ్యే ఛాన్సెస్ని హై చేస్తుంది. మీరు ఒక ఎర్లీ బర్డ్ అవ్వండి, తొందరగా కంటెంట్ని ఫినిష్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. సో దాన్ని పక్కకు పెట్టి చదవడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఫస్ట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 జాతీయ విధానం 1969. సో ఈ పాలసీ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, దీని పర్పస్ ఏంటిది, తీసుకువచ్చిండ్రు సరే దీని పర్పస్ ఏంటిది అనే దాని గురించి నేర్చుకుందాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే మన భారతదేశం మొత్తం ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి, ఈ విద్యా అసమానతల్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం నేషనల్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఈ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఎవరి రికమెండేషన్స్ దీంట్లో ఉన్నాయి అని అంటే మనకి కొఠారి కమిషన్ 1964 to 66లో మనకి కొఠారి కమిషన్ గారు కొన్ని రికమెండేషన్స్ చేసిండ్రు కదా. సో ఈ పాలసీ అనేది ఇట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఉండాలి అని దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ పాలసీ అనేది రావడం జరిగింది. దీన్నే కొఠారి గారి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇంకో పాయింట్ ఏంటిది అని అంటే మన భారతదేశంలో మనకి ఇప్పటి వరకు వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీస్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ మూడు ఉన్నాయి. ఒకటి 1968 పాలసీ, ఇంకోటి 1986 పాలసీ. 1986లో మనకి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది. దాని తర్వాత 2020 రీసెంట్గా 5 years బ్యాక్ వచ్చిన ఎన్ఈపి 2020 పాలసీ. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, హౌ మెనీ ఎడ్యుకేషన్ పాలసీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని అంటే 3 ఎడ్యుకేషన్ పాలసీస్ విచ్ ఆర్ అని అంటే మనం 68, 86, 2020 ఈ 3ని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. ఇది కొఠారి గారు చేసిన రికమెండేషన్స్తో అవిటిని మెన్షన్ చేసింది. ఆయన ఎవరైతే సిఫారసులు ఇచ్చిండో అవిటిని ఇందులో పొందుపరిచాడు. సో దీన్నే రాడికల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రాడికల్ పునర్నిర్మాణం అని అంటారు. రాడికల్ విద్యా పునర్నిర్మాణం అని దేన్ని అంటారు అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. అప్పటి వరకు మనకు చాలా కమిషన్స్ వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్ కానీ, మొదలియార్ కమిషన్ కానీ, దాని తర్వాత కొఠారి కమిషన్, వీళ్ళంతా రికమెండేషన్ చేసిండ్రు. కానీ మనకు పర్టికులర్ పాలసీ అనేది లేకపోవడం వల్ల ఈ రికమెండేషన్స్ వచ్చినా కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల రిజల్ట్ అనేది సరిగ్గా లేదు. సో ఈ పాలసీ తేవడం వల్ల రికమెండేషన్స్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉండే, అందుకని చెప్పేసి ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. దీన్ని రాడికల్ రీకన్స్ట్రక్షన్, ఆ విద్యా పునర్నిర్మాణం చేయడం కోసం ఈ కమిషన్ తీసుకొచ్చారు. దీన్ని రాడికల్ రీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటారు. ఎందుకోసం? ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ కల్చరల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులో తెలుగులో కూడా ఉంది, సో కింద తెలుగులో ఇచ్చాను. సమాన అవకాశాలు కానీ, జాతీయ సమైక్యత, సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధి కోసం భారతీయ విద్యా వ్యవస్థను పునర్నిర్మించడం దీని లక్ష్యం అన్నట్టు. ఈ పీడిఎఫ్ ఒకవేళ మీకు కావాలంటే మీరు నాకు మెన్షన్ చేయండి, త్రూ ఏదైనా వీడియో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి అప్పటి ఇందిరాగాంధీ దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కొఠారి రికమెండేషన్స్ మీద ఇది ఫామ్ అయ్యింది. దీంట్లో ఉన్న మెయిన్ రికమెండేషన్స్ ఏంటిది? 10+2+3 10+2+3ని మనకి కొఠారి కమిషన్ రికమెండ్ చేశారు. సో ఆ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని 1968 పాలసీ చెప్పింది. అంతకుముందు మనకు మొదలియార్ కమిషన్ ఉండే, అదంతా 5+3+4+3
4+3 ఈ స్ట్రక్చర్ ఉండే, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొఠారి గారు ఇచ్చిన 10+2+3 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాను. ఇది గుర్తుందిగా. 1 to 5th క్లాస్ 5 years, 6th to 8th క్లాస్, దాని తర్వాత 9th to 12th క్లాస్, దాని తర్వాత ఇదే డిగ్రీ 3 years. దాని తర్వాత జీడిపిలో 6% అలౌడ్ చేయాలి అని చెప్పి మనకి కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. సో మేము నేషనల్ ఇన్కంలో జీడిపిలో ఎడ్యుకేషన్కి 6% ఇస్తాము. ఫ్రీ అండ్ కంపల్సరీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను మేము 14 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి అందిస్తాము. ఇంప్లిమెంట్ ద 3 language ఫార్ములా, త్రిభాషా సూత్రాన్ని మేము అప్లై చేస్తాం. మెయిన్గా ఇది గుర్తుంచుకోండి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో రికమెండ్ చేసింది ఏంటిదంటే సెకండరీ స్టేజ్లో ఈ 3 language ఫార్మాట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. సెకండరీ స్టేజ్ నుంచి 3 language ఫార్మాట్, త్రిభాషా సూత్రాన్ని అప్లై చేస్తారు. ఒకటి ఇంగ్లీష్ ఆర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. సో ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్, అండ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తెలుగు, గుజరాతీ వాళ్ళకి గుజరాత్, మహారాష్ట్ర వాళ్ళకి మరాఠీ, ఇట్లా సపరేట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా అది. అండ్ 8th క్లాస్ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు. సెకండరీ నుంచి ఈ 3 language ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేస్తామని మనకి కమిషన్ ఈ పాలసీ చెప్పడం జరిగింది. ప్రమోట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ నేషనల్ సర్వీసెస్ అంటే ఎన్ఎస్ఎస్ని ఎందుకు? విద్యార్థులలో ఒక జాతీయ సమైక్య భావాన్ని, ఇతరుల పట్ల ప్రేమని, ఈ ఆప్యాయతని పెంపొందించడం, సేవని పెంపొందించడం పిల్లల్లో. దీనికోసం ఎన్ఎస్ఎస్ని ప్రవేశపెట్టాలి అని చెప్పిండ్రు. వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనుభవం, మనకు ఆల్రెడీ కొఠారి కమిషన్ గారు చెప్పిండ్రు పని అనుభవం గురించి. పని అనుభవం పిల్లలకు ఉండాలి అని. ఈ పని అనుభవంని కూడా మేము ప్రమోట్ చేస్తాం అని మనకి పాలసీ చెప్పడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ స్పోర్ట్స్ ఎట్ ద స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం. ఇది ఎందుకు అని అంటే మనకి దాని ఏమంటారు శారీరక మానసిక అభివృద్ధి, శారీరకంగా దృఢంగా ఉండాలి వాళ్ళకి. శారీరక అభివృద్ధి ఆడాలి అంటే, ఎదగాలి, జరగాలి అని అంటే ఇవన్నీ ఉండాలి కదా. సో శారీరక అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ని ప్రవేశపెడతాము అని చెప్పిండ్రు. ఫోకస్ ఆన్ వొకేషనల్ అంటే వృత్తి విద్య, సాంకేతిక విద్యమైన మేము 2nd లెవెల్లో ఫోకస్ చేస్తాం. ఎందుకనంటే అప్పుడప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 20 years అవుతుంది. సో ఎక్కువ విలేజెస్ ఉండడము, అగ్రికల్చర్ ఖేతీబాడి చేయడము, ఇండ్లకు పనులకు పోవడం ఇట్లాంటివే ఉంటుండే. కాబట్టి పిల్లలు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఏఎస్ అవ్వాలని అప్పుడు ఆలోచనలు పెద్ద లేవు. దేశం అభివృద్ధి చెందాలి, అందరికీ ఉపాధి దొరకాలి అన్న థీమ్ అనేది ఉంటుండే. సో ఈ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, నేర్చుకున్న పని చేస్తారు అన్న ఉద్దేశంతో సెకండరీ స్టేజ్ నుంచి దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పారు. ఐటీఐస్ కానీ, పాలిటెక్నిక్ స్కూల్స్ కానీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ ఇప్పిస్తాము అని వీటిని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్టాబ్లిష్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను గ్రామీణ ప్రాంతాలలో, ఇది మెన్షన్ చేయండి, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్, శాస్త్రీయ రీసెర్చ్ని ఏమంటారు, ఇక్కడ ఉంది శాస్త్రీయ పరిశోధనలు, విశ్వవిద్యాలయాల్లో శాస్త్రీయ పరిశోధనలను మేము ప్రోత్సహిస్తామని కూడా వీళ్ళు చెప్పారు. దాని తర్వాత ఉపాధ్యాయుల జీతాలను మెరుగుపరచడం. అప్పట్లో ఉపాధ్యాయులు అంత ఎక్కువగా ఉండకపోయేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి శాలరీ అనేది చాలా తక్కువ దొరికేది. సో వాళ్ళ సొసైటీలో వాళ్ళ స్టేటస్ పెంచడం కోసము ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళని చాలా గ్రేట్గా చూస్తున్నారు. కాబట్టి ఎందుకు అంత పొజిషన్ వచ్చింది అని అంటే దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఆ జాబ్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ వల్ల ఆ పొజిషన్ అనేది గవర్నమెంట్ జాబ్కి వచ్చింది. సో ఈ కమిషన్ కూడా ఏం మెన్షన్ చేసింది అని అంటే ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వడము, అలాగే మంచి ట్రైనింగ్ ఇవ్వడము, ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ ఇవ్వడము, సొసైటీలో మంచి గౌరవం, మంచి పేరు, హోదాని వాళ్ళకి కల్పించేలా చూడడం అని చెప్పేసి ఈ పాలసీ మెన్షన్ చేసింది. ఇన్ సర్వీస్ అని అంటే వృత్తి పూర్వ విద్య, అంటే
వృత్తిలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు నేర్చుకునేటట్టు. సపోజ్ ఇప్పుడు మనకు చెప్పిన టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మన 10th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఒక 10th క్లాస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం 2015, 14 2012, 10 బ్యాచెస్ని చూసుకుంటే అప్పుడు ఎడ్యుకేషన్లో ఏఐ అనేది లేదు, టెక్నాలజీ అనేది లేదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయితే అస్సలే లేదు. సో అట్లాంటి స్టేజ్లో మన టీచర్స్కి తెలియదు ఎట్లా త్రూ ఆన్లైన్ బోధించాలి, టీచ్ చెయ్యాలి అని చెప్పి. ఇప్పుడు అదే టీచర్స్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ 2020, 2025 వాళ్ళకి చెప్పాలి అని అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది, మినిమం కాదు మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది ఏఐ గురించి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పగలుగుతారు. సో చెప్పాలి అని అంటే వాళ్ళు నిరంతరం నేర్చుకునేటట్టే ఉండాలి. నిరంతరం నేర్చుకున్నప్పుడే ఇతరులకు నేర్పించగలుగుతారు. సో వాళ్ళకి ప్రీ సర్వీసెస్ వృత్యంతర శిక్షణ ఇవ్వడము, ఇన్ సర్వీసెస్ వృత్యంతర శిక్షణ ఇవ్వడం, అలాగే టీచర్ ట్రైనర్స్ టీటీసీ కానీ డిఎల్ఎడ్, బిఎల్ఎడ్ వీళ్ళు చేసిన వాళ్ళకి వృత్తి పూర్వ శిక్షణ అంటే ప్రీ సర్వీస్ శిక్షణ అనేది ఇవ్వాలి అనేది మెన్షన్ చేసింది. సో దట్ మంచి టీచర్స్ వస్తారు, మంచి టీచర్సే మంచి పిల్లలను రూపొందించగలుగుతారు అని చెప్పేసి. నిరంతర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది జరగాలి. ఈ విశ్వసనీయ పరీక్షలు అంటే ఇప్పుడు సపోజ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయనుకో, దాంట్లో యూనివర్సాలిటీ ఉండదు, అంటే రిలయబిలిటీ ఉండదు. ఈ క్వశ్చన్కి 5 మార్కులు వేయగలుగుతాం అనే థింగ్ ఉండదు. అదే మనం మల్టిపుల్ ఆన్సర్స్ కానీ, మల్టిపుల్ చాయిసెస్ కానీ, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో రిలయబిలిటీ అనేది ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అట్లా ఉంటుంది. సో అట్లాంటి విద్యా విధానాలను ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రవేశపెడతామని చెప్పి ఈ కమిటీ పేర్కొనడం జరిగింది. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ చేంజ్ 1976, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇందిరాగాంధీ టైంలో మనకి 42 అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగ జాబితాలో ఉండేది, రాష్ట్ర జాబితాలో ఉండేది. ఆ రాష్ట్ర జాబితాలో నుంచి తెచ్చి దీన్ని కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. ఫస్ట్ రీజన్ ఎందుకు 1976లో ఇట్లా జరిగింది అని అంటే ఎమర్జెన్సీ ఉండే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అని అంటే ఇందిరాగాంధీ గారు నేషనల్ వైడ్లో ఎడ్యుకేషన్ని అందరికీ ఈక్వల్గా పంచాలి, ఒకే పాలసీ ఉండాలి, ఒకే సిస్టమ్ స్ట్రక్చర్ ఉండాలి అన్న ఉద్దేశంతో దీన్ని నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఎడ్యుకేషన్ని మొత్తం ఒక దాటికి తీసుకురావడం కోసం రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ఈ మార్చడం వల్ల ప్రాంతీయ అసమానతలను తగ్గించడం. ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటిది? ఇప్పుడు కొందరు ఉంటారు సిటీలలో చదువుకునే పిల్లలకి మన పల్లెటూరులో చదువుకునే పిల్లలకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉన్న టీచర్స్ అవైలబిలిటీ కానీ, అక్కడ ఉన్న ల్యాబొరేటరీస్ కానీ కొంచెం డిఫర్ అవుతుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు కొంచెం మెరుగ్గా నేర్చుకోగలుగుతారు, వీళ్ళు కొంచెం మంచిగా నేర్చుకోలేరు. సో అట్లాంటప్పుడు వీళ్ళకు కూడా అంతే మంచి విద్యను అందించడం కోసం నేషనల్ వైజ్గా ఒకటే పాలసీని తీసుకురావడం జరిగింది. కాంకరెంట్ లిస్ట్లోకి, ఉమ్మడి జాబితాలోకి 1976లో పొందుపరచడం జరిగింది. దీని మీద నుంచి క్వశ్చన్ జనరేట్ కావచ్చు. ఇన్ విచ్ ఇయర్ ద ఎడ్యుకేషన్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు ద కాంకరెంట్ లిస్ట్ అని అంటే 1976. త్రూ విచ్ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్. అండ్ ఇంకోటి కీ రికమెండేషన్ ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిటరసీ అంటే మన నిరక్షరాస్యతను పూర్తిగా రూపుమాపడం. ఎలా రూపుమాపగలుగుతాం? ఫంక్షనల్ ఎడ్యుకేషన్ అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, దాని మీద ఫోకస్ చేయడం, లిటరసీ ప్రోగ్రామ్స్ని ఊరికి చాటి చెప్పడం వల్ల అట్లా ఈ నిరక్షరాస్యతను రూపుమాపడానికి మేము ట్రై చేస్తామని ఈ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పడం జరిగింది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ చిల్డ్రన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెగ్యులర్ స్కూల్స్లో వాళ్ళని తీసుకోవడం, రెగ్యులర్ స్కూల్స్లో ఎన్రోల్ చేసుకోవడం. సో దట్ వారు వేరే పిల్లల్ని చూసి వాళ్ళు కూడా అంతే ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ తెలుసు కదా, సో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, అన్ని స్థాయిల పిల్లలు కూడా అక్కడ ఉంటారు అని చెప్పి.
నేషనల్ ఇంటిగ్రేషన్. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఏం ప్రమోట్ చేస్తుంది పాలసీ అని అంటే నేషనల్ ఇంటిగ్రేషన్, మై కంట్రీ, నా దేశం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, మన కల్చరల్ని, హెరిటేజ్ని, మన ఎడ్యుకేషనల్ టూల్స్ని, ఇవన్నిటిని, అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ స్కూల్స్, జాతీయ పాఠశాలను నెలకొల్పడం. ఇట్లా ఇప్పుడు నవోదయస్ జాతీయ పాఠశాలల కింద, కేవీఎస్ జాతీయ పాఠశాలలు, సెంట్రల్ స్కూల్స్ కదా, ఆర్మీ స్కూల్స్, ఎన్విఎస్, కేవీఎస్, ఇట్లాంటి ప్రవేశపెట్టడం. దీని రూట్ కాజ్ అన్నట్టు, అంటే రూట్ ఇది అదే అన్నట్టు. దాని తర్వాత రీజనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ప్రాంతీయ అసమానతల్ని తొలగించడం, రీజనల్ డిస్పారిటీస్ని తొలగించడం. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఆల్రెడీ నేను చెప్పిన. సో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర స్థాయిలో మనకి వ్యవసాయ కళాశాలల్ని స్టార్ట్ చేయాలి అని. ఇది ఒకటి. ఇంకో కొన్ని ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. అదేంటిది అని అంటే వీళ్ళు ఏమని చెప్పినారు అంటే వృధా శబ్దత తగ్గించడం. ఇది మనకి హార్టాగ్ కమిటీ ఎప్పుడు చెప్పింది? హార్టాగ్ కమిటీ 1929లో వచ్చిన కమిటీ వృధా మరియు స్తబ్దత. అంటే వృధా మరియు స్తబ్దత అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు, వాడు ఇంటెలిజెంట్ పిల్లడే, కానీ 1st to 3rd క్లాస్ వరకు వచ్చి మళ్ళీ బడికి రావడం మానేసిండు, అది వృధా అన్నట్టు. స్తబ్దత అంటే ఒక పిల్లడు రెగ్యులర్గా స్కూల్కి వస్తాడు కానీ అంత సరిగ్గా చదువుతలేడు, అంటే ఆడు చదువుతలేడు సరిగ్గా అని చెప్పేసి ఇప్పుడు 3rd క్లాస్ పిల్లల్ని మళ్ళీ 3rd క్లాస్లోనే ఉంచడం అని అంటే ఇది స్తబ్దత, స్టాగ్నేషన్. వృధా అంటే వేస్టేజ్. సో వీటిని తగ్గించేలా చూసుకుంటాము, అట్లాంటి కొన్ని రికమెండేషన్స్ చేస్తాము అని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఏంటిది అని అంటే సో సాంకేతికతని ఉపయోగించుకుంటాం, మేము ఏదైతే టెక్నాలజీస్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటామని మనకి ఈ కమిటీ అనేది తెలిపింది. సో ఇది దాని తర్వాత సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల మనకు మళ్ళీ వేరే వేరే కమిటీస్ వచ్చినాయి, వేరే వేరే పాలసీస్ వచ్చినాయి. దాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళకి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే, మీకు ఏ విధంగా యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనం ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని పర్ఫెక్ట్గా తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.